ఈరోజు కరెంట్ అఫైర్స్లో మన మొదటి అంశం, ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా అరిందమ్ బాగ్చి. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ స్థానంలో సీనియర్ దౌత్యవేత్త అరిందర్ బాగ్చి నియమితులయ్యారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఆయన సంబంధిత బాధ్యతలు చేపడతారని పేర్కొంది. బాగ్చి 1995 బ్యాచ్ IFS అధికారి. ఇన్నాళ్ళు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధిగా ఉన్నారు. గతంలో క్రొయేషియాలో భారత రాయబారిగా, శ్రీలంకకు భారత డిప్యూటీ హై కమిషనర్గా, ప్రధానమంత్రి కార్యాలయంలో డైరెక్టర్గా ఆయన విధులను నిర్వర్తించారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పథకం BRI. చైనా నిర్వహిస్తున్న ఈ BRI సదస్సుకు భారత్ దూరంగా ఉంది. BRI అంటే అబ్రివేషన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పథకం. ఈ కార్యక్రమానికి హాజరు కానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పథకం BRI ప్రారంభించిన 10 ఏళ్లైన సందర్భంగా భారీ స్థాయిలో చైనాలోని బీజింగ్లో మంగళవారం నిర్వహించనున్న అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సుకు భారత్ దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ సదస్సును మన దేశం బహిష్కరించడం ఇది కొత్త కాదు. 2017లో 2019లో కూడా పాల్గొనలేదు. BRIలో భాగంగా $6,000 కోట్ల వ్యయంతో చేపట్టిన చైనా పాక్ ఆర్థిక నడవ CPEC ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా సాగడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సదస్సులో పాల్గొనబోతున్నారని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ టాస్ తెలియజేసింది. ఈక్వెడార్ అధ్యక్షుడిగా డేనియల్ నొబోవా. ఈక్వెడార్ దేశానికి నూతన అధ్యక్షుడిగా యువ వ్యాపారవేత్త 35 ఏళ్ల డేనియల్ నొబోవా ఎన్నికయ్యారు. మధ్యంతర ఎన్నికల్లో ఆయన వామపక్ష అభ్యర్థి గోంజాలెజ్ పైన విజయం సాధించారు. ఆదివారం వెల్లడించిన ఫలితాల్లో నొబోవాకు 52%, గోంజాలెజ్కు 42% ఓట్లు లభించాయి. నొబోవా తండ్రి ఆల్వారో నొబోవా ఈక్వెడార్లో అత్యంత సంపన్నుడు. ఈయన 5 సార్లు దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తండ్రి సాధించలేనిది ఇప్పుడు కుమారుడు సాధించాడు. అంతేకాదు 35 ఏళ్ల డేనియల్ ఈక్వెడార్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న అత్యంత పిన్న వయస్కుడు కూడా రికార్డు సృష్టించనున్నారు. అవినీతి ఆరోపణలతో పూర్వం అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో పార్లమెంటును అర్థవంతంగా రద్దు చేయడంతో ఈ మధ్యంతర ఎన్నికలనేవి ఈక్వెడార్లో చోటు చేసుకున్నాయి. ఐఐటి హైదరాబాదులో BVR సైయెంట్ బిజినెస్ స్కూల్ను ప్రారంభించారు. గవర్నర్కు జ్ఞాపిక అందజేస్తున్న ఐఐటి హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ చైర్మన్ BVR మోహన్ రెడ్డి. చిత్రంలో ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ BS మూర్తి, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా, BVR సైయెంట్ MD కృష్ణ. సాంకేతికత సద్వినియోగంతో అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఇటీవల కాలంలో తనకు ఎదురైన అనుభవమే అందుకు నిదర్శనమని అన్నారు. కొన్ని రోజుల క్రితం ఓ కళాశాల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తన ప్రతిభతో అత్యధిక పథకాలు సాధించిన ఓ విద్యార్థిని ఈ పథకాలకు ఎవరికి అంకితం ఇస్తామని అడగ్గా గూగుల్కి ఇస్తానంటూ ఆ విద్యార్థి ఇచ్చిన సమాధానంతో ఆశ్చర్యపోయారని. అంటే గూగుల్ ఎంతగా ఉపయోగపడిందనేది ఈ స్టేట్మెంట్ని బట్టి మనకు తెలుస్తుంది. ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ V. భాస్కర్రావు 86 సంవత్సరాల వయసులో సోమవారం కన్నుమూశారు. హైదరాబాద్లోని ఉప్పల్లో ఈస్ట్ కళ్యాణపూరిలో నివాసం ఉంటున్న ఉమ్మడి నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ఘడియా గౌరారంలో 1937లో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో BSc LLB పూర్తి చేశారు. 1963లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1981లో జిల్లా సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. 1995లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 1997లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో పదవి విరమణ చేశారు. ఆయనకు భార్య లలితాదేవి, 3 కుమార్తెలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో అయోధ్య రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ రామాలయాన్ని వచ్చే ఏడాది అంటే 2024 జనవరి 22న ప్రారంభించడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. చిత్రంలో చూసినట్టయితే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న దృశ్యాన్ని చిత్రించారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ ఇటీవల ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. రవాణా వాణిజ్య విమానాల పైలట్ల లైసెన్స్ కాలపరిమితిని 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937కి సవరణలు చేస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రంగంలో సులభతర వాణిజ్యము, రక్షణ భద్రతను ప్రోత్సహించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ సవరణలు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్స్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ అండ్ రికమెండెడ్ ప్రాక్టీసెస్కు అనుగుణంగా ఉన్నట్లు వెల్లడించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారము టోకు ధరల్లో వరుసగా 6వ నెల ప్రతి ద్రవ్యోల్బణం మైనస్లో స్థితిలో కొనసాగుతుంది. కూరగాయలు సహా ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో సెప్టెంబర్లో టోకు ధరల సూచి WPI ఆధారిత ద్రవ్యోల్బణం -0.26% నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి టోకు ద్రవ్యోల్బణం మైనస్ స్థాయిలోనే ఉండటం గమనార్హం. జూలైలో ఇది -1.36గా నమోదైంది. ఆగస్టులో -0.52%, 2022 సెప్టెంబర్లో 10.55%గా నమోదైనట్టు ఆహార వస్తువులు ధరలు వేగంగా తగ్గటమే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ప్రతి ద్రవ్యోల్బణం కొనసాగటానికి కారణాలని తెలియజేశారు. వరుసగా 2 నెలల పాటు రెండంకెల్లోనే కొనసాగిన ఆహార వస్తువు ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 3.35%, ఆగస్టులో 10.60% ఉంది. ఇక రసాయనాలు, ఉత్పత్తులు, ఖనిజాలు, నూనెలు, జౌలి, సాధారణ లోహాలు, ఆహార ఉత్పత్తుల ధర తగ్గటం వల్లనే సెప్టెంబర్లో ప్రతి ద్రవ్యోల్బణం నమోదైనట్లు పరిశ్రమ వాణిజ్య శాఖ ఈ సందర్భంగా వెల్లడించింది. తొలి ఓటర్గా రంబాబాయి కుమరం భీం జిల్లా సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాగజ్నగర్ మండలం మాలిని గ్రామ పంచాయతీ పరిధిలో పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్రంలో మొదటి పోలింగ్ కేంద్రంగా గుర్తించారు. ఫలితంగా ఈ గ్రామానికి చెందిన ఆత్రం రంబాబాయికి తొలి ఓటర్గా అవకాశం దక్కింది. గతంలో సుర్పం మారుబాయి తొలి ఓటర్గా ఉండగా ఇటీవల ఎన్నికల అధికారులు ఇంటి నెంబర్ ఆధారంగా ఓటర్ జాబితాను సవరించగా రంబాబాయి రాష్ట్రంలోని తొలి ఓటర్గా మారారు. ఈ పోలింగ్ కేంద్రంలో 430 మంది ఓటర్లు ఉండగా పురుషులు 208, మహిళలు 222 మంది ఉన్నారు. మాలిని పోలింగ్ కేంద్రంలో కాగజ్నగర్కు 45 కిలోమీటర్ల దూరంలో గుట్టల మధ్యలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే సిర్పూర్ టీ మండలం కేంద్రం నుంచి చీలపల్లి మీదుగా వెళ్లాల్సిందే. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ బీఫామ్ అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు ఈ బీఫామ్ అంటే ఏమిటి, అసలు ఎవరిస్తారు దీన్ని ఏందనేది చూద్దాము. ఎలక్షన్ సింబల్స్ రిజిస్ట్రేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ 1968లోని పారాగ్రాఫ్లు 13A, CE, 13A ప్రకారం జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్టర్ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు బీ ఫారంలు అందజేస్తాయి. నియోజకవర్గం పేరు, అభ్యర్థి పేరు, తండ్రి లేదా తల్లి లేదా భర్త పేరు, చిరునామా, ప్రత్యామ్నాయ అభ్యర్థి పేరు, తల్లి, తండ్రి లేదా భర్త పేరు, చిరునామా వంటి వివరాలకు బీ ఫారంలో ఉంటాయి. నామినేషన్ల దాఖలకు చివరి రోజు మధ్యాహ్నం 3 గంటల్లోగా ఈ బీ ఫామ్ను రిటర్నింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. ఇది బీ ఫామ్లో అభ్యర్థి ఎవరైతే పోటీ చేయబోతున్నారో వారికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ బీ ఫామ్లో నింపుతారు. కాబట్టి ఇది ఎలక్షన్ టైంలో చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. వాట్సాప్ ఛానల్ను ప్రారంభించిన యూజీసీ సోమవారం వాట్సాప్ ఛానల్ను ప్రారంభించింది. అందరికీ అధికారిక సమాచారాన్ని వేగంగా అందించడం కోసం దీన్ని ప్రారంభించినట్లు యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల అటు విద్యార్థులకు ఇటు విద్యాసంస్థలకు రియల్ టైంలో సమాచారాన్ని అందించగలమన్నట్టు పేర్కొన్నారు. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సమాచారం. క్యాన్సర్ చికిత్సలో కాలావధి తగ్గించిన ఇబ్బంది లేదంటూ క్యాన్సర్ రుగ్మతకు రేడియేషన్ చికిత్సా సదుపాయాలు వర్ధమాన దేశాల్లో తక్కువగా, అది దూర ప్రదేశాల్లో ఉంటాయి. నిర్ణీత కాల వ్యవధిలో రేడియేషన్ చికిత్స చేయించుకోవాల్సిన రోగులు దూరభారాలు ప్రయాణించలేక మధ్యలోనే చికిత్స ఆపేస్తుంటారు. ఈ సమస్యను నివారించడానికి చికిత్స గడువులను తగ్గించి రేడియేషన్ మోతాదు పెంచడం చక్కటి పరిష్కారం అవుతుందని
శాన్ డిగోలోని అమెరికన్ సొసైటీ ఫర్ రేడియేషన్ ఆంకాలజీ వార్షిక సమావేశాన్ని సమర్పించిన పరిశోధన పత్రం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న క్యాన్సర్లలో మద్యపానం, ధూమపానాలు, పొగాకు నమలడం వల్ల తల, మెడకు సంబంధించిన క్యాన్సర్లు 4-5% ఉన్నాయి. భారత్లో అవి మరీ ఎక్కువగా 30% తేలుతున్నాయి. ఈ తరహా క్యాన్సర్ల వల్ల సంభవించే మరణాల్లో 84% అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో చోటు చేసుకుంటున్నాయి. తల, మెడ క్యాన్సర్లకు 7 వారాల్లో 33 సార్లు రేడియేషన్ చికిత్స చేయాల్సి ఉంటుంది. దీన్ని 20 సార్లు కుదించిన చికిత్స ఫలితాల్లో మార్పేమీ లేదని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయ పరిశోధక బృందం నిర్ధారించింది. భారత్, పాకిస్తాన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో సహా మొత్తం 10 దేశాల్లో 3వ దశ క్లినికల్ ప్రయోగాలు జరిపిన మీదట శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని నిర్ధారించారు. ఇక జన్యు స్థాయిలో మెదడు తీరుతెన్నులను ఆవిష్కృతం చేశారు. వానరాల మెదడుకు సంబంధించిన జన్యు పరిమాణం తీరుతెన్నులను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీనివల్ల మెదడు కణాలకు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని వారు తెలిపారు. మన నాడీ వ్యవస్థలో భిన్న భాగాల గురించి, చాలా సూక్ష్మస్థాయి అంశాల గురించి అవగాహన ఏర్పడుతుందని వివరించారు. మానవ మెదడు విభిన్నంగా ఉండడానికి కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. మానవ మెదడును కనీవిని ఎరుగని స్పష్టతతో పరిశీలించడానికి ప్రపంచవ్యాప్తంగా 100 మంది శాస్త్రవేత్తలు కలిసి పనిచేశారు. ఇందుకోసం భిన్న విధానాలను ఉపయోగించారు. మెదడును సవివరంగా మ్యాప్ చేయడం వల్ల దాని విధుల గురించి లోతైన అవగాహన ఏర్పడుతుందని, అలాగే కణస్థాయిలో జరిగే కొన్ని లోపాల గురించి కూడా తెలుసుకోవచ్చు. దీనివల్ల మానసిక రుగ్మతలు, మెదడుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారికి అత్యంత ఖచ్చితత్వంతో కూడిన కొత్త తరం చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడానికి వీలు కలుగుతుంది. ఈ పరిశోధనలో మెదడు కణాల్లో స్విచ్-ఆన్ అయిన జన్యువులను శాస్త్రవేత్తలు శోధించారు. ఈ పరిశోధన విధానాన్ని సింగిల్ సెల్ ట్రాన్స్క్రిప్టోమిక్స్ అంటారు. మనలో 3000 రకాల మెదడు కణాలున్నాయని ఇందులో వెల్లడైంది. కణాల స్థాయిలో వ్యక్తుల మెదడు పరంగా ఉన్న వైరుధ్యాలపైన కూడా శాస్త్రవేత్తలు శోధించారు. అలాగే వానర జాతుల మెదళ్లలో పోలిస్తే మన బుర్ర ఎంత విభిన్నంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా పరిశీలించి తమ నివేదికలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం యూడేస్లో పేరు నమోదై ఉంటేనే 10వ తరగతి పరీక్షలకు అనుమతిస్తారంటూ విద్యాశాఖ సోమవారం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి ఫీజు చెల్లించిన తర్వాత ఆయా పాఠశాలలు ప్రభుత్వ పరీక్షల విభాగానికి విద్యార్థుల పేర్లు, ఇతర సమగ్ర వివరాలతో కూడిన నామినల్ రూల్స్ను పంపిస్తాయని, ఆ నామినల్ రూల్లో యూడేస్ పోర్టల్లో విద్యార్థుల డేటా ఉన్నవారికి మాత్రమే పరీక్షలకు రాసేందుకు అనుమతి అంటూ విద్యాశాఖ ఇచ్చిన సమాచారం. తెలంగాణలో గ్రూప్ 4 జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాను దసరా తర్వాత వెల్లడి చేస్తామని, 1:2 నిష్పత్తిని తుది ఎంపిక జాబితాలను ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ ఇటీవల సిద్ధం చేసింది. జూలై 1న రాత పరీక్ష నిర్వహించగా రాష్ట్ర వ్యాప్తంగా 7.6 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షను రాశారు. దీనికి సంబంధించి తుదికి కూడా కమిషన్ పేపర్ 1లో 7 ప్రశ్నలను, పేపర్ 2లో 3 ప్రశ్నలను తొలగించింది. మొత్తం 13 సమాధానాలకు మార్పులు చేయగా ఇందులో 5ంటికి 1 కన్నా ఎక్కువ సమాధానాలను సరిగా పేర్కొన్నారు. ఈ మెరిట్ జాబితాను దసరా తర్వాత వెల్లడిస్తామంటూ ప్రకటించింది. సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఆది సోమవారాల్లో 3 స్వర్ణాలు, 9 రజతాలు, 12 కాంస్యాలు సహా 24 పథకాలను కైవసం చేసుకున్నారు. అండర్ 16 బాలుర 100 మీటర్ల పరుగును 10.98 సెకండ్లతో ముగించిన శ్యామ్ సుందర్ బాబు ఆంధ్రప్రదేశ్ కొత్త మీట్ రికార్డును సృష్టించి బంగారు పథకం సాధించారు. అండర్ 14 బాలుర ట్రయాథ్లాన్లో అప్పల వరుణ్ హై పర్ఫార్మెన్స్ సెంటర్ హైదరాబాద్ స్వర్ణం గెలుచుకున్నాడు. రాష్ట్రాల్లో విద్యార్థుల ప్రమాణాల మదింపునకు సర్వే నిర్వహించారు. దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి విద్యా సాఫల్య సర్వేను నవంబర్ 3న నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.1 crores విద్యార్థులను సర్వే చేసి అభ్యసన పరంగా వారు ఏ అంశాల్లో మెరుగవ్వాలో ఫరాక్ సంస్థ తేలుస్తుంది. ఎన్సీఈఆర్టీ విభాగమైన ఫరాక్ విద్యార్థుల పరిపూర్ణ వికాసం కోసం వారి అభ్యసన తీరు సమీక్ష,
విజ్ఞాన విశ్లేషణకు ఈ సర్వే చేపడుతుంది. నూతన జాతీయ విద్యా విధానం సూచించిన ప్రకారం వివిధ రాష్ట్రాల బోర్డుల పరిధిలో విద్యార్థుల అభ్యసన తీరులో తేడాలను సరిదిద్దటం ఫరాక్ లక్ష్యం అంటూ తెలిపింది. నవంబర్ 3 నుంచి జరిగే ఈ ఫరాక్ సర్వేని 2023 రాష్ట్రాల విద్యా సాఫల్య సర్వేగా వ్యవహరిస్తున్నారు. బ్లాక్ స్థాయిలో 369 క్లాసెస్ విద్యార్థుల అభ్యసన ప్రమాణాలను ఈ సర్వేలో నిగ్గు తేలుస్తారు. దీని తర్వాత జిల్లా స్థాయిలో కేంద్ర విద్యాశాఖ వార్షిక జాతీయ సాఫల్య సర్వే NASను నిర్వహిస్తుంది. ట్రిబ్యునల్తో కృష్ణా జలాల పునఃపంపిణీకి మార్గం సుగమం చేస్తుంది. తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరులు విభాగం SE కోటేశ్వరరావు గారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన ట్రిబ్యునల్ను ఏర్పాటు విధి విధానాల్లో తెలంగాణ ఏపీల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి మార్గం దాదాపు సుగమమైనట్టు తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం పర్యవేక్షక ఇంజనీర్ SE కోటేశ్వరరావు తెలిపారు. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ఓటు వేయబోయే అభ్యర్థులందరికీ కూడా తమ ఎలక్షన్ గుర్తింపు కార్డును పొందే విధంగా సులభతరంగా చేసిన ఎన్నికల సంఘం క్షణాల్లో ఓటరు గుర్తింపు కార్డును పొందొచ్చని తెలిపింది. హైదరాబాద్లోని అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఓటర్ కార్డు గుర్తింపు కార్డును ఎపిక్ను డౌన్లోడ్ చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. అందుకోసం వెబ్సైట్లో కీలక మార్పులు చేసింది. ఈ విధానాల్లో మొబైల్ నంబర్ నమోదులో క్షణాల్లో ఈ ఓటర్ గుర్తింపు కార్డును పొందొచ్చని, ఓటు హక్కును వినియోగించుకునేందుకు అది చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ జాబితాలో మార్పు చేర్పుల కోసం ఫామ్ 8ని ఇందుకోసం ఉపయోగించాల్సి ఉంటుంది. దరఖాస్తులో మొబైల్ నంబర్ నమోదుకు ప్రత్యేక కాలం అందుబాటులో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి నమోదు చేసిన తర్వాత దరఖాస్తును సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత https:/voters.eci.gov.inలో ఈ ఎపిక్ విభాగంలోకి వెళ్ళి నిర్ధారిత ప్రాంతంలో ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్య నమోదు చేయాలి. వెంటనే ఏ మొబైల్ నంబర్ నమోదు చేశామో ఆ ఫోన్కు OTP వస్తుంది. దాన్ని నమోదు చేయగానే ఈ ఓటర్ గుర్తింపు కార్డు డౌన్లోడ్ అవుతుంది. ఒలింపిక్స్లో క్రికెట్ లాస్ ఏంజెలిస్ 2028 విశ్వ క్రీడలో పునరాగమం చేస్తున్నారు. T20 ఫార్మాట్లో పురుషుల మహిళల విభాగాల్లో నిర్వహణ స్క్వాష్, ఫ్లాగ్ ఫుట్బాల్ క్రీడాంశాలకు తొలిసారిగా చోటు కల్పించారు. మళ్ళీ బేస్బాల్, సాఫ్ట్బాల్, లాక్రాస్ క్రీడాంశాలకు స్థానం కల్పిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్స్లో ఆమోద ముద్ర వేశారు. ఈ కార్యక్రమం లాంఛనంగా ముగిసింది. ఎట్టకేలకు క్రికెట్ ఒలింపిక్స్ క్రీడల్లో పునరాగమనం చేయనుంది. 2028 లాస్ ఏంజలస్లో ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్తో పాటు స్క్వాష్, బేస్బాల్, లాక్రాస్, 6-a-సైడ్, ఫ్లాగ్ ఫుట్బాల్ క్రీడాంశాలను కొత్తగా చేర్చారు. 1887లో క్రికెట్ తొలిసారిగా టెస్టు మ్యాచ్ జరిగింది. 1900లో పారిస్ ఒలింపిక్స్లో ఒకేసారి క్రికెట్ మెడల్ ఈవెంట్గా ఉంది. పారిస్ గేమ్స్లో కేవలం ఫ్రాన్స్, బ్రిటన్ జట్లు మాత్రమే పాల్గొన్నాయి. బ్రిటన్ జట్టుకు స్వర్ణం, ఫ్రాన్స్ జట్టుకు రజతం లభించాయి. ఆ తర్వాత క్రికెట్కు విశ్వ క్రీడల జాబితాలో చోటు కోల్పోయింది. టెస్టు, వన్డే ఫార్మాట్లో బదులుగా 3-4 గంటల్లో ఫలితం వచ్చే T20 ఫార్మాట్ రాకతో క్రికెట్ స్వరూపమే మారిపోయింది. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న T20 లీగ్లు ఎంతోమంది క్రికెట్లను కొత్తగా అవకాశాలు కల్పిస్తుండటంతో పాటు ఆర్థికంగా వారిని ఆదుకుంటున్నాయి. ప్రస్తుతము ఈ క్రికెట్తో పాటు మిగతా 4 కొత్త క్రీడాంశాలు లాస్ ఏంజలీస్ ఒలింపిక్స్ వరకే పరిమితం కానున్నాయి. అసలు ఒలింపిక్స్కు ఆతిథ్యం దక్కాలంటే 2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత్ పట్టుదలతో ఉంది. అయితే భారత్కు ఒలింపిక్స్ ఆతిథ్యం దక్కాలంటే చేయాల్సింది ఎంతో ఉంది. 2025 తర్వాతనే 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంపైన దేశంపైన ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. దాదాపుగా 10 దేశాలు ఈ క్రీడల ఆతిథ్యంపైన ఆసక్తి ఉన్నాయి. ఒలింపిక్స్ నిర్వహించాలనుకుంటున్న భారత ఒలింపిక్ సంఘం IOA అధికారిక ప్రతిపాదనలు ముందుగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి సమర్పించింది. గతంలో లాగా దేశాల మధ్య బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేసిన ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఆసక్తి చూపిన దేశాలతో నేరుగా మాట్లాడుతుంది. ఒలింపిక్స్ నిర్వహణకు ఆయా దేశాలలో గల స్టేడియాలు, వసతి తదితర సదుపాయాలను సాధ్యాసాధ్యాలను ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీలోని భవిష్యత్ ఆతిథ్య కమిషన్
అన్ని దేశాల బిడ్డింగ్లను పరిశీలించి ఒలింపిక్స్ నిర్వహణకు ఏది ఉత్తమం అనే విషయాన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డుకు ప్రతిపాదిస్తుంది. దీనిపైన ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ తుది నిర్ణయాన్ని తీసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 3% రిజర్వేషన్ని కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్, ఇతర అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని పథకాలు సాధించిన తమ రాష్ట్ర క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వ శాఖలు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో 3% రిజర్వేషన్ని వారికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. కొన్ని నిబంధనలు కూడా ఈ ఉత్తర్వులలో పేర్కొంది. ఇవి 17వ తారీఖుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, అక్టోబర్ 17కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.